ముఖ్యమంత్రి గారు తాను పడుకోవటం లేదు, మమ్మల్ని అందరూ కూడా పడుకోకుండా ఎవ్రీ వీక్స్కి 2 times మీటింగ్స్ పెట్టి రివ్యూస్ పెట్టి పిలిచి మాట్లాడి. రాహుల్ గాంధీ గారు 28 రాష్ట్రాల్లో ఇందిరమ్మ పేరు మీద ఇచ్చినటువంటి బీదోళ్ళ ఇండ్లు కోట్లు, కానీ ఆయనకే ఇల్లు లేకుండా చేస్తే కూడా ఆయన ఎక్కడ బెడసకుండా భయపడకుండా బిల్ పాస్ చేసాం. రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీకి వచ్చారు. ఒలింపిక్స్ బిల్ అని ఐఐటి హైదరాబాద్లో ఫైనల్స్ చేసామన్నమాట. సో ఈ ఇయర్ కూడా మేము దాన్ని 2.0 వర్జన్ లాంచ్ చేద్దాము అని. ఇస్ దేశ్ మే జితనీ జిన్కి ఆబాదీ హై ఉनको ఉतना హిస్సేదారీ మిల్నా చాహియే నేను కొట్లాడుతున్నాను. మీకు ఈ పవర్ ఉంది ఒక క్యాబినెట్ మినిస్టర్ అంటే ఏదైనా మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ఆయన సిగ్నేచర్, ఆయన పర్మిషన్స్, అంటే మీ ఫ్రీడమ్ మీరు ఇంప్లిమెంట్ చేసే ఒక ఫ్రీడమ్ మీకు ఎంతవరకు ఉంది? గ్రామ వాతావరణంలో బలమైన క్రీడాకారుడు ఉంటాడు, వాడిని బయటికి తీసి గ్రామ స్థాయికి నుంచి మండలానికి, మండల స్థాయికి నుంచి కాన్స్టిట్యూన్సీకి, అక్కడ నుంచి జిల్లాకు, అక్కడ నుంచి స్టేట్కి, అక్కడ నుంచి నేషనల్. సార్ అలాగే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఒలింపియన్స్ కానీ ఏషియన్ నేషనల్ ఛాంపియన్స్ ఉన్నారు. ఇంకా మీ టెన్యూర్ అయ్యే లోపల ఎంతమందిని తయారు చేద్దాం అనుకుంటున్నారు? పొద్దున 8 o'clock వచ్చారు, మీరు 200 మందిని కలిసి ఉంటారు సార్. నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది మీకోసం వెయిట్ చేస్తూ. దానికి మనం ప్రయత్నం ఎంత ఉండాలో కూడా చేయాలి, ఇంకా పెద్దగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర కొట్టుకోపోతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమాయక ప్రజల కోసం వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని తెలిసి వాళ్ళకి ఉన్న క్వాలిటీస్ లో వాళ్ళ గురించి ఒక 2 good things 2 bad things. సార్ ఫస్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన సద్బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. రైట్. సార్ నా పేరు జాస్మిత, 11th క్లాస్లో చదువుతున్నా. మేము Under18 World నుంచి వచ్చాం. ఐఎమ్ ద స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ నేషనలీ అనమాట. సో కరెంట్లీ ఐఎమ్ ఎన్ ఎమ్మెల్యే. ఏ పార్టీ? అచ్చా న్యూ. రైట్, ఓకే. సో నేను ఆపోజిషన్ ఇంకా. నో ఇష్యూ. ఎస్. సో సార్ చిన్న పాడ్కాస్ట్ ఇది, లైక్ గెట్ టు నో లాగా 3 segments 12 questions, అందులో 3v1 అని ఒక సపరేట్ సెగ్మెంట్, అది మా ఫేవరెట్ది. సో స్టార్ట్ చేద్దాం సార్. సార్ ఫస్ట్ సెగ్మెంట్ స్పోర్ట్స్. సార్ మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటి? క్రికెట్. ఓకే. యునో సార్ ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఇస్తే మీ ముందు స్పోర్ట్సా పాలిటిక్సా అని పెడితే మీరు ఏది చూస్ చేసుకుంటారు? స్పోర్ట్స్. లైక్ హెసిటేషన్ లేకుండా చెప్పేసిన కదా. ఎస్ సార్. సార్ అలాగే రేవంత్ రెడ్డి సార్కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అని విన్నాం, ఎస్పెషలీ ఫుట్బాల్ అని. సో ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో మీ కింద స్పోర్ట్స్ మినిస్టర్గా. సో యునో మీరు లైక్ ఒక గత 3 months గల మేము సీఎం కప్ 2nd edition గురించి వింటున్నాము. సో ఆ ప్రిపరేషన్స్ కానీ ప్లానింగ్ ఎంతవరకు ఎలా జరుగుతున్నాయి? సీఎం కప్ 2nd time దాని కాన్సెప్ట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి నుంచి స్పోర్ట్స్ లవర్స్ని, స్పోర్ట్సే సర్వస్వం అనుకున్న వాళ్ళని పికప్ చేయాలనే ఉద్దేశం అంతే. దాంట్లో ఇంకా కొంత నమ్మకం ఏంటంటే గ్రామ స్థాయిలో బలమైన క్రీడ ఉంది, ఆ క్రీడాకారుడు కూడా బలంగా బయటికి వెళ్తాడని. వానికి అంటే ఆ గ్రామ వాతావరణంలో బలమైన క్రీడాకారుడు ఉంటాడు, వాడిని బయటికి తీసి గ్రామ స్థాయికి నుంచి మండలానికి, మండల స్థాయికి నుంచి కాన్స్టిట్యూన్సీకి, అక్కడ నుంచి జిల్లాకు, అక్కడ నుంచి స్టేట్కి, అక్కడ నుంచి నేషనల్కి, ఇంటర్నేషనల్ లెవెల్లో వంతన ఉన్నటువంటి ఆ క్రీడాకారుని దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి మేము ప్రోత్సాహం చేద్దామని ఆ కాన్సెప్ట్లో సీఎం కప్ అని పెట్టాము. ఓకే సార్. అలాగే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఒలింపియన్స్ కానీ ఏషియన్ నేషనల్ ఛాంపియన్స్ ఉన్నారు. ఇంకా మీ టెన్యూర్ అయ్యే లోపల ఎంతమందిని తయారు చేద్దాం అనుకుంటున్నారు? ప్రాబ్లం అంతా ఏంటంటే ఇదివరకు మన తెలంగాణ రాష్ట్రం ఎంత ఉందో అంత కూడా లేదు. సౌత్ కొరియా పోయినసారి ఒలింపిక్స్లో 36 gold medals కొట్టింది. కొంత స్టడీ చేసినాం దాని మీద. మన 140 crores పాపులేషన్ కలిగిన భారతదేశంలో ఎందుకు మనము ఎలిజిబిలిటీకి కూడా రాలేదు అనేది ఒక క్వశ్చన్, పెద్ద క్వశ్చన్. అది మనకు కొంత తలవంపులే. ఆ కాన్సెప్ట్లా ఇప్పుడు ఈ సీఎం కప్ అనే కాన్సెప్ట్ తీసుకొని గ్రామీణ స్థాయిలో ఎట్ ద ఏజ్ 6 to 8, 8 to 10, 10 to 12 ఏజ్ని పికప్ చేసి వాళ్ళ లోపల ఒక నైపుణ్యం ఉంటుంది, ఒక క్రీడాకారునికి ఒక ప్రత్యేకత ఉంటుంది.
అవును. ఆ నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని 2036 ఒలింపిక్స్లో ఖచ్చితంగా పార్టిసిపేషన్ ఒకటే కాకుండా మనం కూడా ఏదైనా మెడల్ సాధించాలని వేకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోనే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం. సార్ అలాగే మా Under18లో టైం పాయింట్స్ అని ఉంటాయి అన్నమాట. ఎన్ని ఎక్కువ టైం పాయింట్స్ ఉంటే మాకు అన్ని ఆపర్చునిటీస్. సో ఇది మా వర్క్ మోటివేషన్లా ఉంటుంది. సో ఇప్పుడు యాజ్ అ స్పోర్ట్స్ మినిస్టర్గా మీరు స్పోర్ట్స్ ఒక హాబీలానే కాకుండా ఒక లైఫ్ స్టైల్లా ప్రజల్లో పెట్టడానికి మీరు ఏదైనా పాలసీ కానీ ఇలాంటి స్కీమ్స్ అయినా చేద్దాం అనుకుంటున్నారా? చెప్పాను ఇంతకుముందే, స్పోర్ట్స్ పాలసీ బేసే అది. ఓకే. స్పోర్ట్స్ పాలసీ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీడను గుర్తించాలి. దీనికంటే ముందు ఏమైందంటే అసలు యాక్చువల్గా కరెక్ట్ గ్రౌండ్స్ లేవు మన దగ్గర, కరెక్ట్ కోచులు లేదు మన దగ్గర, కరెక్ట్ పీఈటీస్ లేదు. అసలు ఈ స్పోర్ట్స్ సంబంధించిన నైపుణ్యాన్ని పిల్లలకు నేర్పించే విధానం మన దగ్గర తక్కువ ఉంది. కానీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తున్న దాన్ని రీచ్ కావాలంటే ముందు మినిమం రిక్వైర్మెంట్స్ ఏమున్నో అవి ఫుల్ఫిల్ చేయాలనేది ఒక ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు పీఈటీస్ని కానీ కోచెస్ని కానీ మంచిగా ఇచ్చి పిల్లల్ని బయటికి తీసి ఓపెన్ టు హాల్లో పెట్టి ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా వాడి నైపుణ్యం ద్వారానే వాడు ముందుకు పోయే విధంగా, వాడు ఒకవేళ నిజంగా కూడా స్పోర్ట్సే సర్వస్వం అనుకొని కానీ ఆ పిల్లగాడు ముందుకు పోతా ఉంటే, లేకుంటే ఆ అమ్మాయి ముందుకు పోతా ఉంటే వాళ్ళకు మనము ఎంత పెద్ద ఎత్తున చేయగలుగుతాం, వాళ్ళకి పుష్ చేయగలుగుతాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సెట్ చేసి మేము ఒక పాలసీ తీసుకొచ్చి కొంతమందికి ఈ ఒక్కొక్క గేమ్ని అడాప్ట్ చేసి మేము దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీంట్లో మనం ఒక ప్లాట్ఫామ్స్ తయారు చేయాలని ఇప్పుడు గ్రౌండ్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, కోచ్లను డెవలప్మెంట్ చేస్తున్నాం. కోచ్లకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కోచ్లను తీసుకొచ్చి వీళ్ళకి కోచింగ్ ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవంతా కూడా ఒక విజన్ సబ్జెక్ట్. స్పోర్ట్స్లో జనరల్గా గేమ్ ఏముంటుందంటే, ఒకప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్గా నాకున్న అనుభవం చెప్తా. ఒకప్పుడు నేను బౌలింగ్ చేసేది, నా బౌలింగ్లో ఉన్నటువంటి మెలకువలతోనే బ్యాట్స్మెన్ అవుట్ చేసేది, నా పర్ఫార్మెన్స్తోనే బ్యాట్స్మెన్స్ అవుట్ చేసేది. రాను ఏమైపోయింది, ఈరోజు ఈ కాంపిటీషన్లో బ్యాట్మెన్స్ వీక్నెస్ ఏందో గుర్తుపట్టి అవుట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే అంత డెప్త్కి పోతే తప్ప నీకు రిజల్ట్ రాదు. ఇంకోటి బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఏముంటుంది, 1 సెకండ్లో ఉన్నటువంటి టైమింగ్స్లో 1/4 1 సెకండ్లో 1/4లో డిసిజన్ తీసుకోవాలి. అది నైపుణ్యం అంటే. బ్యాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు బౌలింగ్ వచ్చింది, బాల్ ఎట్లా వచ్చింది అనేది ఆ 1 సెకండ్లో 100 టైమ్స్ ఉంటే దాంట్లో 10 టైంలోనే నువ్వు డిసిజన్ తీసుకొని మూమెంట్ అయితే తప్ప నీకు రిజల్ట్ రాదు. కాబట్టి ఇవన్నీ మెలకువలు ఫీల్డ్లో పిల్లలకు నేర్పించి వాళ్ళని తీసుకుపోవాలి ముందుకని ఒక ప్రయత్నం, మంచి ప్రయత్నం చేస్తున్నాం. దానికి స్పోర్ట్స్ పాలసీ పెట్టినాం. లక్కీగా నేను స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి స్పోర్ట్స్ మినిస్టర్ రావడం జరిగింది. చూద్దాం, ఒక మంచి నా టెన్యూర్ అన్నావు 3 ఇయర్స్లో మంచి ప్లాట్ఫామ్స్ అయితే ఏర్పాటు చేస్తాం. డెఫినెట్గా తెలంగాణ కూడా ఒక స్పోర్ట్స్ హబ్ కాబోతూ ఉంది. తెలంగాణ నుంచి కూడా మంచి గేమ్స్, మేము 36 గేమ్స్ అనుకుంటున్నాం. దాంట్లో కూడా మంచి స్థాయిలో తెలంగాణ అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూడా నిలబెట్టేటువంటి శక్తిని వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. సార్ అలాగే ఇది ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్. అంత పెద్ద బుక్ రాసుకొచ్చుకున్నావు, నా హ్యాండ్ రైటింగ్ పెద్ద. చెప్పు సార్, ఇది పాలిటిక్స్ సెగ్మెంట్ అనమాట. సార్, స్పోర్ట్స్ మినిస్ట్రీ అని కదా, ఏ మినిస్ట్రీ కన్నా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ అయి కూర్చున్నారు అంటే ఇది మీకు ఎలా సాధ్యమైంది? లైక్ ఏదైనా క్యాస్ట్ కూర్చోడంలే అయి పరిగెడుతున్నా కూర్చున్నంటే మనం తప్పర్థం చేసుకుంటారు మీడియా ద్వారా. స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ ని మీరు పరిగెత్తిస్తున్నారు కదా సార్. సో అంటే ఇప్పుడు మీరు ఈ మినిస్ట్రీని ఎలా గెలిచారు, లేదా ఎలా వచ్చింది? ఏదైనా క్యాస్ట్ ఈక్వేషన్, లేదా డబ్బు, ఎమ్మెల్యేల మెజారిటీ ఏదన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలలో నేను డౌన్ టు అర్త్ వచ్చిన. ఇంట్లో కౌన్సిలర్గా, మా బ్రదర్ నేను సర్పంచ్గా, మా మిసెస్ ఎంపీటీసీగా, మా బ్రదర్ మిసెస్ ఆమె మున్సిపల్ కౌన్సిలర్గా. ఈ 5 అంచెల వ్యవస్థలో గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి రాజకీయాల ద్వారా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ప్రజలకు సర్వీస్ మోటోలో ఏం చేయాలనేటువంటి కాన్సెప్ట్లో ముందుకు వచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక
పార్టీ బేస్లో పార్టీతో పాటు నడుస్తూ ఒక 26 ఇయర్స్ తర్వాత స్ట్రగుల్ చేసి ఈరోజు ఈ స్థాయికి రావడం, పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వటం, నేను తర్వాత జెడ్పీటీ చేసినప్పుడు నాకు ఫ్లోర్ లీడర్ ఇవ్వటం, ప్రజల సమస్యల మీద మాస్ ప్రజల సమస్యల మీద ఎప్పుడు పోరాటం చేయటం, ఆ సమస్యల పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా మనం ఏమైనా చేయగలుగుతాము సొసైటీకి, సర్వీసెస్ మోడల్లో ఉన్న నేను రాజకీయాన్ని చూస్ చేసుకొని ఇంకా వైడ్గా చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒకటి ప్రమోషన్స్ రావటం, అన్ని రకాలుగా గెలిచి ఈరోజు అంచెలంచెలుగా ఏదో ఫాదర్స్ పాలిటిక్స్లో ఉండ్రి మా తాత మా నాన్న ఉండ కాబట్టి అదేదో నాకు వచ్చింది అనేది కాకుండా ఇన్బిల్ట్ అయ్యి సర్వీస్ మోడల్లో ఉన్నప్పుడు పార్టీ గుర్తించి ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, మళ్ళీ గుర్తించి నా ఎఫిషియెంట్ గుర్తించి ఈరోజు మంత్రిగా చేసింది. ఆ 5 పోర్ట్ఫోలియోలు ఇచ్చింది, స్పోర్ట్స్ కానీ, నాకు ఇష్టమైన యూత్ సర్వీసెస్ కానీ, నాకు ఇష్టమైన యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీ కానీ, అండ్ డైరీ మిల్క్ కానీ, మిల్క్ డెవలప్మెంట్స్ కానీ 100% మంచి రిజల్ట్ తీసుకురావాలి దీంట్లో. చూస్తున్నాం పొద్దున 8 o'clock వచ్చారు, మీరు 200 మందిని కలిసి ఉంటారు సార్. నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది మీకోసం వెయిట్ చేస్తూ. సార్ అలాగే 2 లక్షల శాలరీ, అది పొద్దున మాలాంటి వాళ్ళకి టిఫిన్లు కాఫీలు పెట్టి దీంతోనే సరిపోతుంది. కానీ అలాంటిది మళ్ళీ మీరు మీ పిఏలకి, స్టాఫ్కి, ఇతర ఖర్చులకి, వీటన్నిటికీ ఇలా ఎంత మనీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ప్రాబ్లం మనది కాదు, అంటే 100,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ అని వాళ్ళు కూడా ఉండరు, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఛాయ్ కాదు నీళ్ళు కూడా ఇచ్చేది వాళ్ళు. మనము సర్వీసెస్ మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన బాధ చెప్పాలా, మనం వినాలా, వచ్చినప్పుడు మనకి చిన్నగా టీయో కాఫీయో ఇచ్చి నీళ్ళు ఇచ్చి అని ఆయన బాధని తెలుసుకొని, ఆయన రిక్వైర్మెంట్ తెలుసుకొని, ఇది ఇప్పుడు కొత్త కార్యక్రమం కాదు, ఒక 25 ఏళ్ళకించి నడుస్తూ ఉంది, అటు జరిగిపోతూ ఉన్నాయి, అన్నీ అయిపోతూ ఉన్నాయి. మంచితనంతోన మనం ఎవరికైనా వీలైతే మంచి చేయడంలో కొంత లేట్ అయింది వచ్చే, కానీ ఎవరికి చెడుపు చేయొద్దు అనేది ఒక కాన్సెప్ట్. అవును సార్. సార్ అలాగే మా Under18లో తొందరలో జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అన్నమాట. సో యాజ్ అ స్పోర్ట్స్ మినిస్టర్గా మీరు మా పార్టీ ప్రెసిడెంట్స్కి ఈ మినిస్టర్ని ఈ మినిస్ట్రీకి ఇస్తే బాగుంటుంది, అలాంటి క్వాలిఫికేషన్స్ ఎలాంటివి చూడాలి మనం మినిస్టర్స్లో? జనరల్గా అనుభవం ఉండి దాంట్లో పైచేయిగా ఉన్న వ్యక్తికి పవర్ చేతులు పెడితే దాన్ని బేస్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా వ్యవస్థకు సహాయం చేస్తాడనేది కాన్సెప్ట్ పోవాలి. ఓకే, క్వైట్ డిఫరెంట్గా ఇస్తే ఏమవుతుంది, అది అర్థం చేసుకోవడం లోపలే పుణ్యకాలం అయిపోద్ది. అట్లా కాకుండా ఎవరెవరికి దేంట్లో ఎఫిషియెంట్ ఉన్నాడో అది గ్రహించే ఇస్తుంది, అంత ఈజీగా మీ మినిస్ట్రీ ఇచ్చేప్పుడు గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా అట్లా చేయడం వల్లనే మనం ఏమైనా చేయగలుగుతాం. సార్ సెకండ్ సెగ్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వరకు నాకు ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏమర్థమైందంటే మీ నుంచి సర్వీస్ అన్న వర్డ్ చాలా హైలైట్ అయింది. ఇప్పుడు మా నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి 3v1 సార్. సో ఇది మా ఫేవరెట్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో ఏం జరుగుతుందంటే మేము మిమ్మల్ని 3 favors అడుగుతాము, మీరు మమ్మల్ని ఒక్క ఫేవర్ అడగచ్చు అన్నమాట. చాలా ఫేర్గా ఉంది కదా సార్. సార్ సో అయితే మేము లాస్ట్ ఇయర్ బిల్ పాస్ చేసాం, రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీకి వచ్చారు, ఒలింపిక్స్ బిల్ అని. ఐఐటి హైదరాబాద్లో ఫైనల్స్ చేసామన్నమాట. సో ఈ ఇయర్ కూడా మేము దాన్ని 2.0 వర్జన్ లాంచ్ చేద్దాము అని. సో మా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ 1.5 lakhs Under18s వరకు రీచ్ అయింది. ఈ ప్లాట్ఫామ్ అంతా ఓన్లీ మేము అంటే Under18s వాళ్ళు మాత్రమే నడుపుతాం, ఎటువంటి అడల్ట్స్ ఇంటర్వ్యూషన్ లేకుండా అనమాట. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఆఫీస్ ద్వారా, అంటే హైదరాబాదే కాకుండా మొత్తం సౌత్, బెంగళూరు, కర్ణాటక, ఇలా మీ ఆఫీస్ నుంచి ఒక కోర్ టీమ్ కానీ అలా వాళ్ళ చేత మెయిల్స్ పెట్టి ప్రతి ప్రైవేట్ స్కూల్కి వీళ్ళకి ఇట్లా Under18 Olympics 2.0 జరుగుతుంది అంటే ఒక పెద్ద మాస్ స్పోర్ట్స్ ఈవెంట్గా అవుతుందని. మంచిది అడిగావు కాబట్టి డెఫినెట్గా నేను కూడా దీని మీద దృష్టి సారించి డెఫినెట్గా దీన్ని కూడా పాజిటివ్ తీసుకొని కంపల్సరీ మా ప్రయత్నం కూడా చేస్తాం. ఆ ప్రయత్నం కూడా కంపల్సరీ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. సార్ అలాగే సెకండ్ ఫేవర్ ఏంటంటే,
మీ పర్మిషన్ కావాలి సార్ ఈ 2 థింగ్స్ మీ ఆఫీస్ వాడుకోవడానికి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మాకు స్పోర్ట్స్ ప్లేయర్స్తో కనెక్షన్స్ కానీ అలా మేమందరం Under18 సార్. అంటే ఇప్పుడు నాకు కూడా పెద్దాక స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి అని ఉంటుంది, కానీ 25 years తర్వాత అసలు నేను ఏం చేస్తానా అన్న పేరెంట్స్ క్వశ్చన్స్, టీచర్స్ వీళ్ళందరూ. సో ఆల్రెడీ ఉన్న స్పోర్ట్స్ ప్లేయర్స్ని కనెక్ట్ చేయించి Under18కి చూపించి మాకు ఆ మోటివేషన్ కానీ వాళ్ళు ఎలా జరిగింది ఆ గైడెన్స్ మాకు ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది అని, ఎవరినైనా కనెక్ట్ చేయడానికి కుదురుతుందా అని. ఎందుకు చేయొద్దు? మీ ఐడియాలజీ ఈరోజు చెప్తా ఉన్నారు. డెఫినెట్గా జనరల్గా నేను స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పటిదాకా దాదాపు 40 నుంచి 45 గ్రౌండ్స్ విజిట్ చేశా. నేను డివైఎస్ఎల్తో మీటింగ్ పెట్టి అసలు గ్రౌండ్ రిక్వైర్మెంట్ ఏంది, ఎట్లా చేద్దాం. ఒకప్పుడు మేము మీ ఏజ్లో ఉన్నప్పుడు ఆడడానికి పోతే తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, స్కూల్ పోమంటే ఏం ఆట ఆడుతున్నావు అని. ఇప్పుడు తల్లిదండ్రులు స్కూల్ కాదురా ముందు ఆట ఆడతావా లేదని కొడుతున్నారు. అంటే ట్రెండ్ మారింది. ఈరోజు స్పోర్ట్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెరిగింది. స్పోర్ట్స్ని మొదలు వ్యూవర్స్ ఎక్కువైపోయినారు. దాంట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్కి ఒక ప్రత్యేకత గుర్తింపు వస్తుంది. ఆ సందర్భంలో ఇప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ చేద్దామని ఇప్పుడు నిఖత్ జరీన్కి కానీ సిరాజ్కి కానీ ఒక పారితోషికాలు ఇచ్చి వాళ్ళు ఆ స్థాయికి పోయినప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఈ ఐడియా కూడా మరి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద గ్రౌండ్స్లల్లో మీరు అన్నట్టు ఒక్కొక్క కోచ్ దగ్గరనో లేకపోతే ఒక ప్లేయర్ దగ్గరనో ఇంట్రడక్షన్ చేసి ఆయన తన లైఫ్లో ఏ విధంగా రాణించగలిగాడు, మీకు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు జవాబు చెప్పే విధంగా, లేదా ఆయన ఒక వే చూపిస్తే దాని ప్రకారం మీరు పోయే విధంగా, అది కూడా ఒక మంచి సబ్జెక్టే. డెఫినెట్లీ నా దృష్టిలో పెట్టుకుంటాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే స్పోర్ట్స్ ప్లేయర్స్ అనే కాదు, స్పోర్ట్స్ లీగ్స్ బ్రాండ్స్తో కూడా కనెక్షన్స్ కావాలి అని. సో మేము Under18 ఒలింపిక్స్ ఏదైనా జరగాలి అంటే మేము అందరం Under18, సో మాకు అంతంత బడ్జెట్ కానీ అంత ఏమీ లేదు మాకు. సో ఏదైనా స్పోర్ట్స్ బ్రాండ్ కానీ స్పోర్ట్స్ లీగ్ కానీ మాకు కూడా హెల్ప్ అయితే అఫిలియేషన్కి ఈజీగా ఉంటుంది అని. మేమేమంటున్నా, ముందు మీరు కాన్సెప్ట్ చెప్పారు. ఐ డిస్కస్ విత్ మై చీఫ్ సెక్రటరీ స్పోర్ట్స్ అండ్ ఎండి గారు, వాళ్ళతో డిస్కస్ చేసి మీకు మేమేం బెటర్గా చేయగలుగుతాం, మీకు బెటర్గా మీకు ఎక్కడ మీరు అనుకుంటున్నది ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనేది డెఫినెట్గా దీని మీద ఒక దృష్టి సారించి మీరు కమ్యూనికేట్ అయి ఉంటారు. మా కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్తాను, మీ దాన్ని కలిసి ఉంటారు. ఆ డిపార్ట్మెంట్స్ మేము మా ఐడియాలజీ మీ ఐడియాలజీ ఇద్దరిని క్లబ్ చేసి ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా మీరు అనుకునేది మీరు కోరుకున్నది ఏ విధంగా మీ దగ్గరకు చేరవేస్తామో ప్రయత్నం చేద్దాం. ఓకే. ఏ డిపార్ట్మెంట్ సార్ అది? స్పోర్ట్స్. ఓకే, అన్ని దానికి. ఓకే సార్. సార్ అలాగే మా 3rd ఫేవర్ మీకు ఇంకా 10 years ఉంది, సో మేము ఆలోచించి ఆ ఫేవర్ని సేవ్ చేసుకుంటాము. సార్ ఇప్పుడు మీ టర్న్, మీరు మా నుంచి ఏదైనా ఫేవర్ అడుగుతున్నారు? మీ Under18 వరల్డ్ అనే కాదు సార్, ఇప్పుడు మేము ఆల్ ఓవర్గా కన్సిడర్ చేస్తే 10 lakhs ప్లస్ Under18s ఉన్నాం మేము. 2028 కల్లా ఫస్ట్ బెస్ట్ టైం ఓటర్స్ అయ్యేది మేమే అనమాట. సో మీకు లైక్ మా యూత్ నుంచి మా Under18s నుంచి ఏదైనా ఫేవర్ అడుగుతుంటే? నిజంగా కూడా ఈ రోజుల్లో Under18 నుంచి మీ ఫేవర్ అడగండి సార్ మేము చేస్తామని మీ ముందుకు రావడం అనేది మంచి ఆలోచన, గొప్ప ఆలోచన. మీ ఏజ్ ఎటువంటిదంటే Under18 అంటే ఐ థింక్ ఇంటర్మీడియట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్? ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్. మీరు ఐడియాలజీస్ అన్నీ కూడా గ్రోత్ అవుతూ అక్కడి నుంచి మీరు కొత్త జీవితాన్ని చూస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ వరకు మీరు ఎంత డిపెండెన్సే మీ మదర్ మీద ఫాదర్ మీద, తర్వాత మీరు ఇండిపెండెన్స్. ఈ ఇండిపెండెన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ఏజ్లో ధైర్యంగా మీరు మీ మీద చాలా మందికి ఏముంటుందంటే మా పేరెంట్స్కి మా మీద చాలా హోప్స్ ఉంటాయి అండ్ అట్లా. మీ పేరెంట్స్కి ఒక్కటే కాదు, మీ విలేజ్కి మీ స్ట్రీట్కి ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం కూడా Under18 వాళ్ళ దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏమని? మీరు బయటికి రావాలా, మీకు మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి, ఖచ్చితంగా మీకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా, మీ గురించి చర్చ చేసుకునే విధంగా సమాజం మీ జీవన ప్రమాణాలు ఉండాలంటారు. మీ నుంచి చర్చ జరగాలి. అరే ఈ పాప ఇట్లా, ఈ బాబు ఇట్లా, ఈ విధంగా ఎవరు కూడా మళ్ళీ చెప్తున్నా, 4 fathers నుంచి వచ్చేటువంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ లాగా ఆ పేరుతో బతికితే ఉపయోగంలే.
నీ పేరుతోనే మీ పేరెంట్స్కి పేరు రావాలి. అవును మీ పేరెంట్స్ వాళ్ళ బిడ్డ అని కాదు. నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటే అరే నీ పేరు జాస్మిత వాళ్ళ మదర్ ఫాదర్ అని చెప్పుకునే విధంగా ఉండాలి. ఆ స్థాయిలో మీ ఐడియాలజీ ఫ్రేమ్ అయి ఉండాలి. అప్పుడే కానీ మంచి ప్లాట్ఫామ్ దొరుకుతాయి. నీ సంకల్పం గట్టిగా ఉండాలి, నీకు టార్గెట్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఇది రీచ్ అవుతా అనేటువంటి కాన్సెప్ట్లో నీ లైఫ్ని లీడ్ చేయాలి. అప్పుడు సమాజం నేను గౌరవిస్తుంది 100%. వాళ్ళకే ఇంపార్టెన్స్ పెరుగుతుంది. నీకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకోవాలి. రైట్? ఎస్ సార్. Under18s కదా, మేము కూడా ఎన్నో సెమినార్స్ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ కానీ నేను కానీ మేము అందరం ఒక గోల్ పెట్టుకున్నాము. ఇప్పుడు నాకు కూడా ఒక గోల్ ఉంది, నేను దాని మీదే వర్క్ చేస్తున్నాను. నా ఫ్రెండ్కి కూడా డైరెక్టర్ అవ్వాలని, లేదా స్పోర్ట్స్ ప్లేయర్ అవ్వాలని, పాలిటీషియన్ అవ్వాలని. వీఆర్ ఆల్ వర్కింగ్ హార్డ్ సార్. తొందరలో మీరు చూస్తారు. గుడ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఉండాలి కూడా. లేకపోతే ఏమవుతుందంటే జీవనం పుట్టినాం, బ్రతికినాం, చనిపోయినాం, ఏది నీ గుర్తింపు? నువ్వు ఈ భూమి మీద వచ్చి జీవరాశులు అంటాం. ఏంది? తెలివిండి బట్టలు వేసుకున్నాం ఒకటి తప్పి మిగతా జీవరాశులే. మనకు బ్రెయిన్ ఉంది, మాట్లాడగలుగుతున్నాం, మన డ్రెస్ కోడ్ ఉంది. మనం ఒకటి ఇచ్చిపెడితే మిగతా జీవరాశులే. ఆ జీవరాశులకు మనం బతుకుద్దు. మనకంటూ ఒక ప్రత్యేకత. మనము సొసైటీకి ఏం చేయగలుగుతాం, ఏం చేసినాం అనేది నీ ఎండ్ ఆఫ్ ద లైఫ్లో నీకు సాటిస్ఫైని ఇస్తుంది. ఆ ఎండ్ ఆఫ్ లైఫ్ కోసం మనం సర్వీస్ మోటర్లో ముందుకు వచ్చి సర్వీస్ చేయాలి. చెప్పు సార్. సో ఫస్ట్ వచ్చేసి సార్, మేము మార్నింగ్ ఎప్పుడో వచ్చాము, అండ్ దెన్ మీరు ఒక 100 పీపుల్ని 200 మందిని కలుస్తూనే ఉన్నారు. చాలామంది వేరే రిక్వెస్ట్లతో, ఫేవర్లతో వస్తూ ఉంటారు మీకు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అలా. సో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు మీరు చేస్తాము అని అంటారు కదా. మీరు ఇప్పుడు ఆ ప్రాబ్లం మీద మీరు వర్క్ చేసేటప్పుడు ఆ పని జరుగుతుంది అని వాళ్ళకి స్టేటస్ కానీ అప్డేట్ ఎలా వస్తుంది? ఎస్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నా దగ్గర దాదాపు 10-12 మంది పిఎల్ ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకరిని పెట్టిన. వాళ్ళు దరఖాస్తు ఇస్తే నేను ఎవరికి ఎండాస్ చేస్తానో ఆ ఎండాస్ చేసినటువంటి వ్యక్తి తాను ఇంటికి చేరే లోపల ఈ పనిని అక్కడ చేరువేసి ఆ పనిలో మన రిజల్ట్ ఏమొచ్చింది, ఇగో నాయన నీకు ఈ పని అయింది, ఈ పని ఇక్కడ ఆగింది, దీన్ని ఇక్కడ పోయి చేసుకో అని చెప్పేసి మా మొత్తం పిఎల్ అంతా కూడా అదే వర్క్ ఈవినింగ్ వర్క్ చేస్తారు. బ్యాంకులో క్యాషియర్ ఏ విధంగా అయితే ఉదయం ఎంత డ్రా చేస్తాడో, ఎంత డిస్బర్స్మెంట్ చేస్తాడో, ఎంత ఇన్కమింగ్స్ ఆడిట్ చూసుకుని లాస్ట్ ఎట్లయితే 0 చేస్తాడో, అట్లా ఎవ్రీడే ఫైల్ కూడా మా దగ్గర కంపల్సరీ ఆ సిస్టంలోనే ముందుకు వస్తాం. కాబట్టే సాటిస్ఫై అయ్యి చెప్పడానికి వస్తారు. ఇది ఈ రోజుతో వచ్చింది కాదు. మా ఊర్లో కానీ మా ఇంట్లో కానీ ఎవరు వస్తారు, ఆ టైంకి వచ్చినప్పుడు వాళ్ళకు టిఫిన్ టైం వస్తే టిఫిన్ పెట్టి ఏర్పాటు చేయటం, మధ్యాహ్నం భోజనం టైం వచ్చినప్పుడు భోజనం చేసి వాళ్ళతో భోజనం చేసి, వాడు ఒక ఆశతో వచ్చింటాడు మన దగ్గరికి, ఒక బాధతో వచ్చింటాడు, ఒక కోరికతో వచ్చింటాడు. కోరికల్ని తీర్చలేం కానీ బాధని తొలగించే విధంగా వాడు అనుకున్న పనికి మనం ఏమైనా చేయగలుగుతాం ఆ వ్యక్తికి అనేటువంటి ప్రక్రియ లాంగర్లో జరుగుతూ ఉంది. మనం కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా రిక్వైర్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా దేవుని కోరుకుంటున్నాం ఇంకేమైనా అవకాశం ఇస్తే ఇంకా చేద్దామని. అవును సార్. అలాగే మీ యొక్క పొలిటికల్ హిస్టరీ, అంటే మేము ఇక్కడి నుంచి వచ్చినప్పుడు మీ గురించి చాలా విన్నాం. మీ యొక్క 30 years ప్లస్ పొలిటికల్ కెరియర్ ఇది అదంతా. నాకు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్న కోరిక సార్. సో యాజ్ అ పాలిటీషియన్ మీరు మీ జర్నీ, అంటే ఇన్ని ఏళ్ళుగా ఒక ఇంట్రడక్షన్, ఒక మధ్యలో జరిగే ఫైట్స్, ఆ క్లైమాక్స్ ఒక 2 minutesలో అలా చెప్పారనుకోండి, కొంచెం హెల్ప్ అవుతుంది. నా చెప్పాలా? ప్రైమ్ మినిస్టర్ నువ్వు కావాలనుకుంటున్నావు, నన్ను చెప్పమంటున్నాను సార్. మీ నుంచి కొంచెం నేర్చుకుని వెళ్ళాలి అని. ఏదన్నా చెప్తున్నామా? ప్రైమ్ మినిస్టర్ కావాలని నీకున్న ఆలోచన ముందు బలమైనదై ఉండాలి. నీకు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏం చేయాలనుకున్నావో అది నీవు ప్లాన్ చేసుకొని ఉండాలి. దానికి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? ఆలోచనలు పెద్దగా కళలు పెద్దగా కనండి, దానికోసం ప్రయత్నించండి. ప్రైమ్ మినిస్టర్ అనేది పెద్ద కళ. దానికి మనం ప్రయత్నం ఎంత ఉండాలో కూడా చేయాలి, ఇంకా పెద్దగా ఉండాలి. సేమ్ టైం ఏ చిన్న పనైనా పెద్ద పైన కొంత ఈ మధ్యకాలం నేను చూస్తూ ఉన్న ప్యాషన్గా ఈ స్థాయిలో పనిచేస్తేనే అదేదో సమాజంలో గుర్తింపు అనుకుంటారు. నాకున్న ఆలోచన విధానం ఎట్లుంటుందంటే
పని ఆ స్థాయిదైనా ఏ స్థాయిదైనా చిన్నదైనా పెద్దదైనా పనికి నువ్వు డెడికేట్ అయి పని చేయమని నేనంట. ఆ పనిలో ఇన్వాల్వ్మెంట్గా హార్డ్ వర్క్ పెట్టి ఆ ఇన్వాల్వ్మెంట్గా దాని ఇన్వాల్వ్మెంట్ అయి పని చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. పని చేయాలనే కాన్సెప్ట్లో నువ్వు ముందుకు పో. నీ టార్గెట్ని రీచ్ కావడానికి ఏమేమి చేయాలో ప్రణాళిక చేసుకో, దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయి. ఫెయిల్యూర్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, రూమరింగ్ ఉంటుంది. ఇవన్నిటిని కూడా తట్టుకో. ఇవన్నీ స్పీడ్ బ్రేకర్లే. అది దాటుకుంటూనే పోతూ పోతూ ఖచ్చితంగా నీ ఆలోచన బలమైంది ఉంటే, నీవు చేస్తున్న పనిలో నిజాయితీ ఉంటే ప్రైమ్ మినిస్టర్ నువ్వు కావడం పెద్ద గొప్ప పని ఏం కాదు, అవుతావు. మనం కూడా ఈ స్థాయిలో చిన్న స్థాయికి నుంచి ఈరోజు అంచలంచలుగా పని చేయగలుగుతాడు. పోతే మన మాట వింటాడు, మన కోసం ఆలోచన చేస్తాడు అనే నమ్మకాన్ని బతికించుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చాం. నమ్మకం బతికించాం. ఆ నమ్మకమే మనల్ని బతికించింది. దాని మీద మనం వర్క్ చేస్తూ పోవాలి. అనుకుంటాం జస్ట్ ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు టీచర్ని లేపి పిల్లగాని లేపి ఏమవుతారా ఐఏఎస్, ఏమవుతారా ఐపీఎస్. ఒక్కోసారి ఏమనిపిస్తుంది మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు, కానీ మైండ్ ఫ్రేమ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అనా, ఇంకేం వేరే వ్యవస్థనే లేదా? వ్యవస్థలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరెంట్స్ గౌరవమి, తర్వాత సొసైటీకి గౌరవమి, నీ ఎల్డర్స్కి గౌరవమి. అట్ ద సేమ్ టైమ్స్ నాకు తెలిసినంత వరకు సొసైటీకి గౌరవం ఇచ్చి, సొసైటీ నడిపిస్తున్న వ్యవస్థకు కూడా గౌరవం ఇచ్చి, ఆ గౌరవంలో ఒకరోజు నేను ఉండాలి, నాకు కూడా గౌరవం ఇచ్చే రోజు రావాలని ప్రయత్నం చేయి. ఏదైనా సాధ్యం, అసాధ్యమైనది ఏమి ఉండదు. ఓకే, ఎస్ సార్. గుడ్. నేను ఇప్పుడు మీకు ముగ్గురు మనుషుల పేర్లు చెప్తాను. వాళ్ళకి ఉన్న క్వాలిటీస్లో వాళ్ళ గురించి ఒక 2 గుడ్ థింగ్స్, 2 బ్యాడ్ థింగ్స్. సార్ ఫస్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు. గుడ్ చెప్పాలా బ్యాడ్ చెప్పాలి? 2 సార్. ముందు గుడ్ చెప్తా. అనుకున్నాడంటే ఎటువంటి పరిస్థితుల్లో నిద్రాహారాలు మాని ఆ వెనుకబడి పనిచేసి ప్రయత్నం చేస్తాడు. ఎవరన్నా ఆయన నమ్ముకున్నాడంటే ఆయన నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము కాకుండా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. బ్యాడ్ థింగ్ అంటే ఉన్న నిజాన్ని గట్టిగా చెప్పేస్తాడు కాబట్టి ఒక్కొక్కసారి దాన్ని ఎవరైనా తప్పుగా అనుకుంటారు, అంతే. స్ట్రైట్ ఫార్వర్డ్. సార్ రాహుల్ గాంధీ గారు. బ్రాడ్ ఐడియాలజీ పర్సన్. మనిషి సింపుల్గా ఉండి బ్రాడ్గా థింక్ చేసి ఆయన ఐడియాలజీ ఈరోజు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దేశమంతా ఆలోచన చేస్తూ ఉంది. ఏమని? ఆయన జర్నీ చేస్తున్నప్పుడు 4500 కిలోమీటర్లు కన్యాకుమారికి నుంచి కాశ్మీర్ నడుస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన అంతా ఏంటంటే, ఇంకా వెనుకబడ్డ జాతులు, వెనుకబడ్డ కులాలు, ఇంకా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చట్టసభలకు రాని కుటుంబాలు ఉన్నాయి కదా, వారి కుటుంబాలకు కానీ వాళ్ళ వ్యవస్థలు వాళ్ళకు కులాలకు కానీ వాళ్ళకు కానీ న్యాయం జరగాలంటే వాళ్ళు చట్టసభలో ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఒక స్లోగన్. ఇటువంటి చాలా ఉన్నాయి. ఒక స్లోగన్ ఏంది ఈ మధ్యకాలం నేను చూశాను, इस देश में जितनी जिनकी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए నేను కొట్లాడుతున్నా. అంటే మీరు ఎంత ఉన్నారో మీకు వాటా అంత రావాలి, రాజకీయంగా విద్య ఉద్యోగాలు రావాలని. అంటే ఇలాంటి లోతైన బీద బడుగు బలహీన వర్గాలకు ఆయన పడుతున్న తపనని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భమే ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అసెంబ్లీలో 42% బీసీలు ఉన్నారు, కులగణన చేసి దాని 42% బీసీలలో వాళ్ళకు చట్టసభల్లో కానీ లోకల్ బాడీస్లో కానీ రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచనే రాహుల్ గాంధీ గారిది. అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర కొట్టుకోపోతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమాయక ప్రజల కోసం వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని తెలిసి అది పోతుందని తెలిసినా కూడా ధైర్యం చేసి తెలంగాణ ఇచ్చేటువంటి ఆలోచన ఇమిడి ఉండటం. అంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇంతకుముందే మీకు, ఈ విధంగా ఆయనని ఇంకా పార్లమెంట్లో వాయనాడులో ఆయన ఇంకా డిసిషన్ రాకముందే దబాదబన అతను ఇండ్లకేసి సామానంతా బయటపడేసి ఆయన బయటికి ఎక్కి పడేస్తే కూడా ఎలాంటి చలనం లేకుండా పోయి వాళ్ళ అక్కల ఇంట్లో ఉండి ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఇందిరమ్మ పేరు మీద ఇచ్చినటువంటి బీదోళ్ళ ఇండ్లు కోట్లు, కానీ ఆయనకే ఇల్లు లేకుండా చేస్తే కూడా ఆయన ఎక్కడ బెడసకుండా భయపడకుండా
ఏమైనా చేయండి నేను బీదోల కోసం ఉంటా అని చెప్పేటువంటి నిఖాస్ అయినటువంటి నాయకుడు నేను. ఓకే సార్, గుడ్ థింగ్ చెప్పారు, బ్యాడ్ థింగ్ ఏమైతే అనిపిస్తలేవు, కానీ బ్యాడ్ థింగ్స్ ఆయన పట్ల ఏం చెప్పాలి, బ్యాడ్ థింగ్స్ అయితే నాకేం కనబడలే. ఓకే సార్. సార్ అలాగే బండి సంజయ్ గారు అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఎదిగి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ల గురించి పోరాటం చేస్తాడని నేను నమ్ముతా ఉన్నా. ఈ సమాజం ఈ రుగ్మతలను తెలిసిన వ్యక్తి డెఫినెట్లీ వన్ స్టెప్ అహెడ్గా ఉంటాడు అనుకుంటున్నా. ఓకే సార్, అలాగే ఏదైనా మినిస్టర్స్ మీరు చూస్తుంటే కూడా మా టీం మిమ్మల్ని 2-3 సార్లు కలవడానికి వచ్చింది. మీరు అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్స్ చేసి వెంటనే పనులు చేయించడం కానీ, ఎవరిదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. నార్మల్గా టీవీస్లో కూడా చూపిస్తారు, మీడియాలో ఈ మినిస్టర్ గారు ఇచ్చేస్తున్నారు, వీళ్ళ స్కీమ్ ఇది అని. కానీ ఎంతవరకు మీకు ఈ పవర్ ఉంది ఒక క్యాబినెట్ మినిస్టర్ అంటే ఏదైనా మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ఆయన సిగ్నేచర్, ఆయన పర్మిషన్స్, అంటే మీ ఫ్రీడమ్, మీరు ఇంప్లిమెంట్ చేసే ఒక ఫ్రీడమ్ మీకు ఎంతవరకు ఉంది? ఇంప్లిమెంట్ చేయడానికి కోసమే కదా మనకు ఈ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉండాలని చెప్పేసి ఈక్వేషన్ ప్రకారం తీసుకొని వర్క్ని డీసెంట్రలైజ్ చేసి వారికి వాళ్ళ వర్క్ని అప్పచెప్పి వాళ్ళకు ఆ శాఖలను ఇచ్చి దాంట్లో రిక్వైర్మెంట్ ఏంది, దానికి కావాల్సిన బడ్జెట్ ఏంది, రేపు దాని ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం, ఈరోజు ఏం చేయాలి అనేటువంటి ఇవన్నిటినీ కూడా ఆ శాఖలో ఉన్న మంత్రి చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు నేను కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి కదా ఈరోజు నేను గ్రౌండ్స్ అన్ని వెతికి తీసిన. ఈరోజు నాకు ఫిషరీ డిపార్ట్మెంట్లో ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి కూడా పోయిన మార్చిలో బడ్జెట్ పెట్టలేదు. ఎందుకంటే పోయినసారి 10 ఇయర్స్లో ఈ చేపల మీద కొంత తప్పు జరిగిందని విజిలెన్స్ కేసులు ఉంటే నేను చెప్పిన, తెలంగాణ రాష్ట్రం కాదు సమైక్యాంధ్రం ఉన్నప్పుడు లేదా భారతదేశ చరిత్రలో చేపల కులామోన్కి చేపల శాఖ ఇవ్వడం మొదటిసారి నాకే ఇచ్చిర్రు. కాబట్టి ఈసారి చేపలు వదలకపోతే నా మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి. ఇవ్వాలంటే క్యాబినెట్ వెరీ సెకండ్ 123 crores అలాట్మెంట్ చేసి ఇప్పుడు వదులుతూ ఉన్నాం. ఇది నాకు ఫ్రీడమ్ ఇచ్చినందుకే కదా సాధ్యమైంది. చేపల విషయంలో కానివ్వండి, ద సేమ్ టైం స్పోర్ట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రీసోర్సెస్ కానివ్వండి, గ్రౌండ్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా నా డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో అవి నేను వాట్ ఏముందో తెలుసుకొని దాన్ని నేను బడ్జెట్ అలొకేషన్ చేయించుకొని ఆ శాఖని చూసుకోవడానికి నాకు ఆ శాఖ ఇవ్వడం జరిగింది. సార్ ఈ జనరేషన్లో పొలిటికల్ ఐడియాలజీస్ అలా కనెక్ట్ కాకపోయినా ట్రెండింగ్ సాంగ్స్ ద్వారా అలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని చాలా చూడడం అనేది జరిగింది. నార్మల్గా ఆ 3 రంగుల జెండా అన్న పాట అలా చూసి మా యూత్ ఎంతో కనెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేషనల్కి వెళ్ళిపోతే యూనియన్కి అలా వెళ్ళిపోతే ఇంకా కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తుందా? 138 సంవత్సరాల అనుభవం కలిగిన పార్టీ ఇలాంటి ఒడిదుడుకులు చాలా చూసింది. ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని కోరుకున్నారు. 100% ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిన రోజులు ఆయన ఈ సర్వీస్ చేస్తూనే ఉంటాడు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఫర్దర్ ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం నిర్ణయించేది మన చేతిలో ఉండదు. ఇవన్నీ ఇఫ్ అండ్ బట్సే. దీని నుంచి మనం ఊహించుకొని అనడం వల్ల ఆ మిస్టేక్ చేయొద్దు ఎప్పుడు మనం కూడా. ఇప్పుడు ఉన్నాం, ప్రజలు నీవు అన్నట్టు మూవన్నల జెండా పట్టిన పాట విని కనెక్ట్ అయినప్పుడు ఆ ప్రజలకే తపనతోన చేయాలనే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. ఆయనకు యూత్ అంటే ఇష్టం, యూత్ సర్వీసెస్ అంటే ఇష్టం, స్పోర్ట్స్ అంటే ఇష్టం. యూత్ని ఆయన స్లోగనే కదా, గంజాయి వదలండి గ్రౌండ్ బాట పట్టండి అని. గంజాయిని వదలండి గ్రౌండ్ బాట పట్టండి అని చెప్పేసి ఆయన ఆలోచన విధానం. మరి ఆయన నమ్ముకొని ఈరోజు అధికారం చేతిలో పెట్టినటువంటి యువతకు తాను కూడా ఏమైనా చేయాలనే సంకల్పంతో ఉన్నాడు కాబట్టే కదా 100% వాళ్ళ కోసం ఆహర్నిశలు పనిచేస్తూ ఉన్నాడు. చూసినాం మనం ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి గారినైనా ఇంత సమయం ఇచ్చి పనిచేయడం చూసామా? ఇంత సింప్లిసిటీగా ఉన్న ముఖ్యమంత్రిని చూసామా? మంత్రివర్గం అంతా కూడా మా దగ్గర పెద్దలు అనుభవస్తులు ఉత్తమ్ గారు ఉన్నారు, మా అనుభవస్తులు డిప్యూటీ సీఎం భట్టి గారు ఉన్నారు, శ్రీబాబు గారు ఉన్నారు,
పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ములుగు సీతక్క గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. అండ్ సేమ్ టైం నాకు తెలిసినంత వరకు మన దామోదర రాజనరసింహ గారు అనుభవజ్ఞులు ఉన్నారు. అందరు అనుభవజ్ఞులు ఉండి ఈసారి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నిన్న మాతో పాటు అయినటువంటి వివేక్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, అందరూ కూడా 100% ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎంత మేర ప్రజలకు ఉపయోగపడే విధంగా మన కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి గారు తాను పడుకోవటం లేదు, మమ్మల్ని అందరూ కూడా పడుకుని ఉండాలి. ఎవ్రీ వీక్స్కి 2 times మీటింగ్స్ పెట్టి, రివ్యూస్ పెట్టి, పిలిచి మాట్లాడి వాట్ బెస్ట్ ఏం చేయగలుగుతాం, చెయ్యాలి. అండ్ స్కూల్ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్టుంటుందో అట్లా అడుగుతూ ఉన్నారు మమ్మల్ని. కాబట్టి డెఫినెట్గా ఆ కాన్సెప్ట్ ఉన్న మంత్రమందరం ఉన్నాం కాబట్టి మా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏమనుకున్నాం. అయిపోయింది సార్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా తరఫు నుంచి కూడా Under18 ఉన్నటువంటి యువతకంతా కూడా స్వామి వివేకానంద గారు చెప్పినట్టు సుభాష్ చంద్రబోస్ గారు మన దేశం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తులు. దేశం పరాయి చేతుల్లో బందీ ఉన్నప్పుడు ప్రాణాన్ని పణంగా పెట్టి, ప్రాణం పోతే అదృష్టంగా భావించి ఈ దేశాన్ని స్వతంత్రంగా రాష్ట్రాల్లో వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని స్వతంత్రంగా నిలదొక్కునే తందుకు అసువులు బాసినటువంటి ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ త్యాగాల ఫలితంగా మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఇది ప్లస్ మనకి వచ్చిన అవకాశాలు, వాళ్ళ ఆలోచనల్ని వమ్ము చేయకుండా మనవంతుగా కూడా ప్రాణాలు అర్పించమని చెప్పడంలే కానీ మనవంతుగా కూడా వాళ్ళ ఆలోచనని బతికించే ప్రయత్నం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ముఖ్యంగా ఈ దేశం యువత చేతుల్లో ఉంది. స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా భారతదేశంలో యువకులు ఎక్కువ. కాబట్టి మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుని నిర్మాణం చేసుకునేటువంటి ప్రక్రియ మీరు ఏది ఎంచుకున్నా మీ వెంబడి మేమంతా ఉన్నాం. మంచి టార్గెట్ పెట్టుకొని జీవితాన్ని గడిపి మంచి స్థాయిలో మీరు ఎదిగి మీకు మీ కుటుంబ సభ్యులకి కాకుండా సమాజంలో ఉన్న మా అటువంటి వాళ్ళం కూడా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. దాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా, చెడు అలవాట్లకు పోకుండా మంచి వైపు పోయి మీ కుటుంబానికి, మీ పేరెంట్స్కి, మీ సొసైటీలో మా అందరికీ, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కూడా వన్నె తెచ్చే విధంగా మీ జీవన విధానం, జీవన శైలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ, భగవంతుడు మీకు అటువంటి శక్తిని కూడా ఇవ్వాలి, మంచి ఆలోచన సద్బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటూ, ఖచ్చితంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ.